గుంటూరు వారి తోట 3వ లైను. గుంటూరు వారి తోట 3వ లైను పొగాకు బ్యానీ కదా ఇది. ఆదిత్య హాస్పిటల్ వెనక సైడు గుంటూరు వారి తోట 3వ లైను ఆదిత్య హాస్పిటల్ వెనక వైపులో గోశాల. ఎంత చక్కగా ఉన్నాయో గోశాల చూడండి. గోమాత సేవ చేసుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఇటువంటి గోసేవ మించింది సేవ ఇంకొకటి లేదు. అది కృష్ణ పరమాత్ముడు కూడా గోవర్ధనగిరి చుట్టూ 5 లక్షల దూడల్ని బలరామకృష్ణులు తీసుకెళ్లేవాళ్ళు. రోజు మేపుకొని వచ్చి మళ్ళీ అన్ని దూడలను కట్టేసేవాడు పరమాత్ముడు. మరి బ్రహ్మంగారు కూడా 1000 ఆవులు గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో ఉండేటి 11 సంవత్సరాలప్పుడు ఆయన రవ్వలకొండకు తీసుకెళ్ళి అక్కడ ఆవులన్నింటినీ గిరిగీసి అవన్నీ అక్కడ నెమరమేస్తూ ఉంటే కొండ గుహలోకి వెళ్ళి ఆ యొక్క రవ్వలకొండ అనే గుహ ఉంది అక్కడ. ఆ గుహలోకి పెద్ద గుహ. అక్కడికి వెళ్ళి ఆదిశేషుడు ఆయన వెనకీడతో వచ్చి ఆయన పడగలబడుతుంటే ఆ నీడన ఆ మణుల రత్నం నీడలో కాలజ్ఞానాన్ని రచించాడు. కృష్ణుడికి బ్రహ్మంగారికి తేడా లేదు. అదే బ్రహ్మంగారు చెప్పాడు గరిమిరెడ్డి అచ్చమ్మ గారు, గోమాత సేవ మించిన సేవ ఇంకొకటి ఉందా తల్లి అంటాడు. కృష్ణావతారంలో నేను గోమాత సేవ చేశాను, ధర్మ సంస్థాపన చేసి ఆ యొక్క భగవద్గీత చెప్పాను. ఇప్పుడు కాలజ్ఞానం పేరుతో ప్రక్షాళన చేస్తున్నాను అని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రచించాడు రవ్వలకొండలో. ఆ యొక్క బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో ఉన్నాడు. కృష్ణం వందే జగద్గురం. ఇప్పుడు గోసేవను మించిన సేవ లేదు. గోసేవకి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరడమైనది. కృష్ణం వందే. కృష్ణాయ గోవిందాయ నమః వాసుదేవాయ నమః. శ్రీకృష్ణ శృంగార రత్నాకర నారాయణ వాసుదేవ పరంధామ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ 7 కొండల మీద కూడా వెంకటరమణుడైన కృష్ణ పరమాత్ముడికి ఉదయాన్నే మంచి మట్టి పిడతలో ఆవు పెరుగుతో కలిపిన అన్నం తీసుకెళ్ళాలి స్వామివారికి. తీసుకెళ్తే ఆ అన్నం తీసుకుంటాడంట భగవంతుడు. ఆవుతో పెరుగుతో చేసిన అన్నాన్ని తీసుకొని ప్రసాదాన్ని స్వీకరిస్తాడంట కృష్ణ పరమాత్ముడు. ఆయన ఏ అవతారంలో వచ్చినా గోసేవను మర్చిపోవాలి ఎప్పుడు కూడా. భక్తుల్ని గోవుల్ని ఎప్పుడూ మర్చిపోడు. కృష్ణం వందే జగద్గురం. గో అంటే గోమాత అంటే దుర్గామాత, సాక్షాత్ పార్వతీదేవి. 33 కోట్ల దేవతలు నిలవే ఉంటారు గోసేవలో. గోసేవ మించిన సేవ ఇంకొకటి లేదు. కృష్ణం వందే జగద్గురం.